వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తల్ల పైకెత్తాలి. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పిన ఐగుప్తినకు వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన ఏరియాకి వెళ్ళాడు. ఈ రోజుల్లో చాలా మంది ఉంటారు, దేవుడు చెప్పిన ఏరియాకి పోరు, దేవుడు చెప్పిన ప్రాంతానికి పోరు, దేవుడు కూర్చోమన్న స్థలంలో కూర్చోరు. వాళ్ళ సొంత ఆలోచనలు వెళ్తారు, నష్టపోతుంటారు. వాళ్ళ సొంత ఉద్దేశంతో పోతుంటారు, అప్పులు పాలైపోతుంటారు. వాళ్ళ సొంత ఉద్దేశంతో పిల్లలకు పెళ్లి చేస్తుంటారు, పెళ్ళైన రెండో రోజే జగడాలు పడుతుంటాయి. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పకనే చెప్పాడు, నీవు సారాపతి ఉని ఊరికి వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను అక్కడ పోషిస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఏలీయా వెళ్ళాడు, అబ్రాహాము వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు. అందుకని వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. ఒకసారి ఆలోచించు, నువ్వు దేవుడు చెప్పినట్టుగా వెళుతున్నావా, మనుషులు చెప్పినట్టుగా వెళుతున్నావా? దేవుడు చెప్పిన చోట్లో ఉంటున్నావా, లోకస్తులు చెప్పిన చోట్లో ఉంటున్నావా? అసలు నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయత ఎలా ఉంది? ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు చెప్పినట్లుగా బతుకుతున్నావు? ఎవరు చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు? ఎవరు చెప్పినట్లుగా జీవిస్తున్నావు? ఎవరు చెప్పినట్లుగా భక్తి చేస్తున్నావు? అబ్రాహాముతో దేవుడు చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాడు. ఏలియాతో దేవుడు చెప్పిన ప్రకారం ఏలియా వెళ్ళాడు. యాకోబుతో చెప్పిన ప్రకారం యాకోబు వెళ్ళాడు. అందుకని వాళ్ళు దేవుని చేత పోషించబడి గొప్పవారయ్యారు, చరిత్రలో మిగిలిపోయారు. దేవుడు నిన్ను పోషించాలంటే దేవుడు చెప్పిన చోటకు వెళ్ళు. దేవుడు నీ కుటుంబాన్ని పోషించాలంటే దేవుడు చెప్పిన స్థలంలో నిలబడు. దేవుడు నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక గొప్పతనం కలిగి చేయాలంటే ఆయన కూర్చోమన్న స్థలంలో కూర్చో, నడవమన్న ప్రాంతంలో నడువు. అర్థమవుతుంది పిల్లరా? ఆయన నిన్ను పోషిస్తాడు. నేను సేవకు వచ్చి 2018లో సేవకు వచ్చాను. ఇంచుమించు 9-10 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. నేను వ్యాపారం వెళ్ళను, కూలికి వెళ్ళను, ఏ పనికి వెళ్ళను. ఉదయం లేయటమా, ప్రార్థన చేసుకోవటమా, ప్రార్థనకి వెళ్ళటమా. నాకు 3 పిల్లలు. ఇనాక నీ గురించి చెప్తున్నా, నాకు 3 పిల్లలు వివేకానంద స్కూల్లో చదువుతున్నారు. మన పరిచయం ఇంచుమించు 7-8 చోట్ల మందిరాలు ఉన్నాయి. మీటింగ్ హాల్ జరుగుతుంటాయి, పిల్లలు చదువుతుంటారు, మందిరాలు కడుతుంటాం, స్థలాలు కొంటుంటాం. ఒక్క పని నేను చేయను, ఒక్క పని కూడా వెళ్ళను, ఏ కూలికి వెళ్ళను. ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్తాను, లేదా ఇంట్లో కూర్చుంటాను. పాస్టర్ గారు నీకు ఎట్ట జరుగుతుంది? అదే కదా దేవుడు గొప్పతనం అంటే, అదే కదా దేవుడు మహిమంటే. నిజం. మొన్న చెన్నూరులో 72 అంకణాల స్థలం కొన్నాం. పొగుడుకోవట్లో నేను దేవుడి గొప్పతనాన్ని గురించి చెప్తున్నా. పిల్లల్ని పోషిస్తున్నాడు, సేవను పోషిస్తున్నాడు, మందిరాలు కట్టిస్తున్నాడు, సభలు జరిగిస్తున్నాడు, స్థలాలు కొనిపిస్తున్నాడు. ఒక్క క్షణం ఖాళీ లేక ఆ గొప్ప దేవుడు నడిపించుచున్నాడు. అమ్మా, దేవుడు నిన్ను పోషించాలంటే ఆయన చెప్పిన చోటకి వెళ్ళు. లోకస్తులు చెప్పిన చోటకి వెళ్ళబాక, మనుషులు చెప్పిన చోటకి వెళ్ళబాక. నష్టపోతావు. నువ్వు నష్టపోకూడదని, నువ్వు చెడిపోకూడదని, నువ్వు పడిపోకూడదని యేసు ప్రభు నిన్ను ప్రేమించి యేసయ్య చెప్పిన స్థలాల్లో నిన్ను నిలబెట్టి నిన్ను ఆశీర్వదించాలని ఈ రాత్రి ఈ విధంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చదవండి, ఆదికాండం 19:15 వాక్యం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదివేటప్పుడు మీరందరూ మనసు పెట్టండి. ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, చేతులు ఉన్న వాళ్ళు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు చదవండి ఆదికాండం 19వ అధ్యాయం 15వ వాక్యం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి వినక ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, లేయి, ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతడు ఏం చేశాడమ్మా? మాట్లాడండి. అప్పుడు అతడు ఏం చేశాడు? తడువు చేసెను. అన్నోళ్ళు చెప్పండి, ఏం చేశాడు? గట్టిగా చెప్పండి, ఏం చేశాడు? అందరు చెప్పండి, ఏం చేశాడు? ఏలియా తడువు చేశాడా? లేదు. అబ్రాహం తడువు చేశాడా? లేదు. యాకోబు తడువు చేశాడా? లేదు. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళి పోషించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు దేవదూతలు వచ్చారు. ఎక్కడికే? లోతుగాడికి వచ్చారు. లోతుగాడికి వచ్చారు. ఇప్పుడు లోతుతో మాట్లాడుతున్నారు దేవదూతలు. లోతో, నీ భార్యను తీసుకొని, నీ పిల్లలను తీసుకొని ఈ ఊరు దోష శిక్షలో మీరు నశించిపోకుండానట్లు, మీరు చెడిపోకుండానట్లు, మీరు పాడైపోకుండానట్లు, మీరు ఎర్తులు కాకున్నట్లు ఎక్కడి నుంచి మీరు బయలుదేరండి, ఎక్కడి నుంచి మీరు లేయండి, ఈ ప్రాంతంలో నుంచి లేయండి, ఈ ప్రాంతంలో ఉండొద్దు అని దేవుడు స్వయంగా లోతుతో చెప్తే, లోతు కుటుంబంతో చెప్తే లోతు ఏం చేశాడంట? తడువు చేశాడంట. ఏమో బాప్తిస్మం ఎప్పుడు పొందుకుంటావు? 2020లో పొందుకుంటానా, 27లో పొందుకుంటానయ్యా. తడువు. ఏమో చర్చికి ఇంకా రాలేదేంది, తర్వాత వెళ్దాంలే. తడువు. ఏమో చర్చికి ఎందుకు రాలా, రేపు ఆదివారం వస్తాలేయా. తడువు చేయటం. బైబిల్ చదవాలంటే తడువు చేయటం, చర్చికి రావాలంటే తడువు చేయటం. అర్థమవుతుందా? బాప్తీసాలు పొందాలంటే తడువు చేయటం, మారు మనసు పొందాలంటే తడువు చేయటం, ఆ పాడు బుద్ధులు వదిలిపెట్టాలంటే తడువు చేయటం, ఆ అలవాట్లు మానుకోవాలంటే తడువు చేయటం. పిల్లరా, వెళ్ళిన వ్యక్తులేమో దేవుని చేత పోషించబడితే తడువు చేసిన కుటుంబం ఏమైపోయిందో తెలుసా? నష్టపోయింది. అన్నా, నీకు అర్థమవుతుందన్నా? ఎన్నిసార్లు తడువు చేసావు నువ్వు దేవుడి వాక్యాన్ని? ఎన్నిసార్లు తడువు చేసావు దేవుడి మాటని? ఎన్నిసార్లు వాయిదాలు వేసావు దేవుడి మందిరానికి నువ్వు? అందుకనే కదా నష్టాలు, అందుకనే కదా కలవరాలు, అందుకనే కదా వ్యాధి బాధలు, సమస్యలు, కన్నీళ్ళు, అవమానాలు, అందుకనే కదా భార్యాభర్తల మధ్యలో జగడాలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు. నువ్వు తడువు చేయటం వల్లనే కదా నీకు నష్టం రావడానికి కల్లా కారణం. ఇప్పుడు లోతు తడువు చేశాడు, లోతు నష్టపోయాడు. లోతు భార్య నష్టపోయింది, లోతు పిల్లలు కూడా నష్టపోయారు. నేను ఒక మాట అంటాను, మీరు ఏలియాలాగా బతకండి, అబ్రాహంలాగా బతకండి, యాకోబులాగా బతకండి అంటే మీరు చిరునవ్వుతో ఇక్కడి నుంచి వెళ్తారు. లోతులాగా బతకండి అంటే మీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే లోతును చరిత్ర మనందరికీ తెలుసు. ఒక మేలు లేదు, ఒక ఆశీర్వాదం లేదు, ఒక దీవెన లేదు, ఒక గొప్పతనం లేదు. కారణం ఏంటంటే స్వయంగా దేవదూతలే వచ్చి, ఇదిగో ఇప్పుడు మీతో దేవుడు ఎట్ట మాట్లాడుతున్నాడో, ఇప్పుడు దేవుడు మీతో ఎట్ట మాట్లాడుతున్నాడో ఇదే విధంగా దేవుడు ఆ రోజు లోతుతో మాట్లాడాడు. లోతు తడువు చేసి నష్టపోయాడు. అన్నా, ఈ మాటలు విని తడువు చేసి లోతులాగా నష్టపోబాక. దేవుడికి ఉన్న ఆశ ఏంటంటే నిన్ను దేవుడు పోషించాలని ఆయన కోరిక, నిన్ను పోషించాలని ఆయనకు ఆశ, నిన్ను పోషించాలని ఆయనకు ప్రేరేపణ, నిన్ను పోషించాలని ఆయనకు ఆలోచన కలిగింది. అందుకని దేవుడు ఈ కూడికలను వేరుపాటు చేశాడు. ఒకటి, నీ కుటుంబంలో భేదరాకము లేకుండా పోషిస్తాడు. 2, ఆయన వెళ్ళమన్న చోటకి వెళ్ళు, అప్పుడు దేవుడు నిన్ను అక్కడ పోషిస్తాడు. 2 విశ్వాసులున్నా దేవుడు చెప్తే వెళ్ళాలి, 3 విశ్వాసులున్నా దేవుడు చెప్తే వెళ్ళాలి. అది దూరమైన, భారమైన, ఛార్జీకి డబ్బులు లేకపోయినా, ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా ఆయన చెప్పిన చోటకి మనం వెళ్ళాలి. తడువు చేయకూడదు. ఇప్పుడు దాకా తడువు చేస్తూ బతికేవేమో,
వెనకాడుతూ జీవించావేమో. తడువు చేసి లోతు నష్టపోయినట్టుగా నువ్వు నేను నష్టపోకూడదని ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. అమ్మా నిద్రపోబాకండి, చిన్న విషయం చెప్తా చూడండి. అయినా డాక్టర్ గారు నాకు 20 అరగంట కంటే ఎక్కువ మాట్లాడొద్దు అన్నాడు. ఇప్పుడు ఎంతైందో నాకు అర్థం కాల. సరే ఒక్క విషయం చెప్తా చూడండి. బతుకుడికి ఇస్తే సావైన లాభమే. అటని మనం సావును కోరుకోవట్లా. ఎందుకంటే ఆయన పని చేయాల్సిన పని చాలా ఉంది. జనవరి మాసం, జనవరి 1 అన్ని చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. ఇప్పుడు మన చర్చిలో కూడా ప్రార్థనలు. మన చోటపాలలో మనకు చర్చి ఉంది, నెలకష్ట పక్కన. మిమ్మల్ని అందరూ అక్కడికి రామని కదమ్మో. ఆ ఉద్దేశంతో సేవ చేసే సేవకుని కాదు నేను. చోటపాలలో ఆరాధన ముగించుకొని చెన్నూరుకి వెళ్ళాలా. ఈ 2 చోట్ల నేనే చూసుకోవాలా. ఇప్పుడు మాకు ఒక అలవాటు ఉంది. జనవరి 1కి మా చర్చిలో కేక్ కోసుకుంటాం. మీరు కోసుకోవాలా? అదేదో మీరు ఏదో తిన్నట్టు చెప్తున్నారు. ఎందుకు పాపం? మార్కు పాస్టర్ కోసినట్టు కేకు, మార్కే తిన్నట్టు మీరు తిన్నట్టు పాపం మీరు పేసులు అట్ట తిప్పారైందే. ఏదో ఒకసారి గట్టిగా లేలు చెప్పండి. నిద్రపోత చెప్తున్నారు కొంతమంది, ఇష్టం వచ్చి ఇష్టం రాకుండా చెప్తున్నారు. సంతోషంగా చెప్పండి. కొన్ని చప్పట్లు కొట్టండి గట్టిగా. బాగా కొట్టారు. మన జిల్లాలోకి పౌరుషం వచ్చింది యేసునామములో. ఆమె అంతే. మండాల మనం 4 రోజులు బతికిన మండాల. అదే చెప్తుంటే మా పాస్టమ్తో నేను ఎన్ని రోజులు బతికామని సంఖ్య కాదు, ఎట్ట బతికాము అనే పేరు కావాలి. నేను మొన్న అపోలో హాస్పిటల్కి వెళ్ళా. అపోలో హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే అపోలో హాస్పిటల్ అంతా మా జనాభే ఉన్నారు. మన అనిల్ పాస్టర్ గారు, మన బాబు అన్ను, వీళ్ళందరూ చూశారు. అడగండి. లక్షలు పోసినారా జనాభా. ₹1 పెట్టలా. అర్థమవుతుందా? ఇప్పుడు చోటపాలెం నుంచి చెన్నూరుకి వెళ్ళాలా. ఇప్పుడు 2 చర్చిల్లో కేక్ తీసుకురావాలి. కేకు నా చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు చోటపాలులో చర్చిలో కానుకలు పెట్టుంది. రేతులు పోబాకండి, ఆ కానుకలు దేవుడి. ఇప్పుడు నేను కానుకలు పెట్టికాడికి వెళ్ళి కానుకలు పెట్టి తీసా, ఓపెన్ చేసా తాళం. డబ్బులు లెక్కేస్తే అమ్మా ఈయనమ్మా ₹81 దాంట్లో ఉంది కానుకలు పెట్టిలో. మా చెన్నూరులో కేక్ కొనాలా, చోటపాలకులో కేక్ కొనాలా. కానుకల పెట్టిలో ₹81 ఉంది. కేక్ వస్తుందా? మాట్లాడండి అక్క, నాకు కూడా తెలుసు రాదని. ఇప్పుడు ₹81తో జోబీలో వేసుకొని 1/2 లీటర్ పెట్రోల్ పోయించుకున్నా. ₹65 తీసుకున్నారు. చోటపాలెంలో మినరల్ వాటర్ క్యాన్ ₹15. పాపం ఇక్కడ కూలింగ్ వాటర్ మీరు ఏం కష్టపడ్డారో నాకు తెలీదు. మీకు కూలింగ్ వాటర్ చూడండి, ₹15 ఇచ్చి మినరల్ వాటర్ కొన్నాను, ₹65 ఇచ్చి పెట్రోల్ పంపించుకున్నాను. మొత్తం ఎంత అయింది? ఇక్కడ లెక్కలు రావు మీకు. వడ్డీలు ఎవరైనా తక్కువ ఇచ్చారనుకోండి, మీ నవ్వులోకి యోబు గ్రంథంలో ఉంది, మీ నోటి నిండా నవ్వు ఉండునుగాక, మీరు ఎప్పుడు నవ్వుతూ బతుకుదురుగాక, కలవరాలు రాత్రి ఎగిరిపోవునుగాక, కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. ఎంత అయిపోయింది? ₹80 అయిపోయింది. ఇంకెంత ఉందక్క? ₹1. ఏ రోజు అది? జనవరి 1 రోజు 2026లో ఆ మొదటి రోజు ₹1 ఉంది నా దగ్గర. మీరు నమ్మాలా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన ఎల్లమన్న చోటకి వెళితే పోషిస్తాడు అని చెప్తున్నా.
ఇప్పుడు ఆ ₹1 జోబీలో వేసుకొని చెన్నూరుకి వెళ్ళాలంటే గేట్లు ఉన్నాయి కదా, రైల్వే గేట్లు, ఆ గేట్ల కాడికి వచ్చా. కర్ణాటక నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేసి నా ఫోన్పేలో 300 వేసాడు. అడగలేదమ్మో, అడిగే పరిచర్య కాదు ఇది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మా జీవితకాలం అంతా అడగరు, ఆయన్ని అడుగుతారు. అది ఏదైనా సరే, చర్చీలు కట్టాలన్నా, సభలు అది ఏదైనా సరే మనుషులను అడిగే సేవ కాదు ఇది. ఆ ₹1 అక్కడికి వేసిన తర్వాత కర్ణాటక నుంచి ఫోన్ చేసి నా అకౌంట్లో 300 వేశారు. 300తో చెన్నూరుకి వెళ్ళా. చెన్నూరు నుంచి తిరిగి రిటర్న్ అయ్యే కాడికి నా చేతిలోకి ₹2000 వచ్చింది. ఎప్పుడది? జనవరి పోయి ఎన్ని రోజులు అయింది? ఇంచుమించి 40-45 రోజులైంది. 2000తో ఇన్ని రోజులు ఎవరైనా బతుకుతారా? చెప్పమ్మా. మధ్యలో వ్యాధులు వచ్చాయి, మధ్యలో మందిరాలు, స్థలాలు కొన్నాం, మీటింగ్ హాలు పెట్టాం, ప్రార్థనలు పెట్టాం. ఎంత ఖర్చో! ₹1 తీసుకొని ముందడుగేస్తే ఆ ₹1తో ఆయన ఎల్లమన్న చోటకి వెళితే ఇదిగో ఈ రోజు వరకు కూడా కూర్చొని తింటున్నాం. కారణం ఏంటంటే ఆయన పోషిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు, ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళు, ఆయన కూర్చోమన్న స్థలంలో కూర్చో. మనుషులు మాటలు విని వెళ్ళిపోబాక, లోకస్తులు మాటలు విని పోబాక, ఎవరో మాటలు విని వాళ్ళ మాయలో పోబాక. పాపంలో పడే మార్గాలు ఉన్నాయి, అప్పులు పడే ప్రమాదాలు ఉన్నాయి, చదువులు ఫెయిలైపోయే ప్రమాదాలు ఉన్నాయి, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఆ నష్టపరిహారం మనకు జరగకూడదని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మన అందరితో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వాక్యం. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదివి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కాబట్టి భయపడకుడి. అందరు చెప్పండి మాట. కాబట్టి భయపడకుడి. ఎవరితో చెప్తున్నావు నువ్వు? ఎవరితో చెప్తున్నావు నువ్వు? నువ్వు పక్కన వాళ్ళకి ఏం చెప్పేలా, నీకు నీవే ధైర్యంగా ఉంటే చాలు. చదువున్న మరలా మాట. కాబట్టి భయపడకుడి, భయపడబాకండి. నేను మిమ్మలను మీ పిల్లలను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా చెప్పండి. సేవకుడు మాట గ్రహించండి. 2 చేతులు పైకెత్తండి, అడగండి, ప్రభువా చెప్పండి, యేసయ్యా మమ్మలను మా పిల్లలను చెప్పండి పోషించండి, కరువులు తొలగించండి, పేదరికాన్ని తొలగించండి, అప్పులు తొలగించండి. ఈ రోజు నుంచే మమ్మల్ని పోషించండి. గట్టిగా పోషించండి. చెప్పు, గట్టిగా చెప్పు, పోషించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3వ మాట యేసయ్య అంటున్నాడు, కాబట్టి భయపడబాకండి. నాకు చాలామంది ఫోన్ చేసి ఇదే చెప్తున్నారు, మార్కు పాస్టర్ భయపడబాక. నిజమే. ఈ భయం చేత కరోనాలో ఎందరో చచ్చారు. కరోనా దెబ్బకు చావలా, భయానికి చచ్చారు. ఈ రోజుల్లో కుటుంబంలో ఏలుబడి చేస్తుంది భయం. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలా, ఇల్లులు ఎట్ట కట్టాలా, మందిరాలు ఎట్ట కట్టాలా, భయం. యేసయ్య అదే అంటున్నాడు, కాబట్టి మీరు భయపడబాకండి. నేను ఎవరైనా మన తండ్రి
మన కోసం కలవరి శిలువలో త్యాగమయ్యాడే, ఎక్కడో చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడే, ఎక్కడో పాపంలో పడి ఉన్న మనల్ని పరిశుద్ధపరిచాడే, చీకటి అనే ఊబిలో మునిగిపోతుంటే సువార్తను పంపి నిన్ను కొన్నాడే, కడబొట్టు వరకు రక్తం గార్చాడే మహానీయుడు, మహోన్నతుడు. ఇందాక మన పాస్టర్లు అదే చెప్తుంటే నేను నిన్న, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటున్నారు సేవకులు. నాకు చాలా సంతోషం వేసింది. మన మధ్యలో ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తించాలా, గ్రహించాలా. దేవుడు మన మధ్యలో లేడని ఎప్పుడు అనుకోకూడదు. అందుకని ఇక్కడ ప్రభువు అంటున్నాడు, కాబట్టి మీరు భయపడకూడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తా. ఎంత మంచి మాట. ఎప్పుడైనా నీ అన్నదమ్ముడు ఆ మాట నీకు చెప్పాడా? ఎప్పుడైనా నీ స్నేహితుడు ఆ మాట నీకు చెప్పాడా? ఎప్పుడైనా నీ పక్కింటి వాళ్ళు ఆ మాట చెప్పారా? చెప్పమ్మా. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు చూడు ఎంత మంచి మాట చెప్తున్నాడు. నేను పోషిస్తా, నిన్నే కాదు, నీ భర్తనే కాదు, నీ భార్యనే కాదు, నీ పిల్లలనే కాదు. అన్నా, పిల్లలు అనాథులని బాధపడబాక. భార్య లేదు, భర్త లేడు, బిడ్డల్ని ఎట్ట పోషించుకోవాలా, ఎట్ట పెళ్ళిళ్ళు చేయాలా, ఎట్ట ఒక స్థితిలో నిలబెట్టాలా, అక్క కన్నీళ్ళు ఎడవబాక. నీతో మాట్లాడే దేవుడు గొప్ప దేవుడు. ఏ రూపములో అయినా ఆయన నిన్ను పోషిస్తాడు. ఏ విధము చేత అయినా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఏలియాకి కాకుల ద్వారా ఆకారం ఇచ్చి పోషించాడే, ఇశ్రాయేలీలను ఆకాశము నుండి మన్నా కురిపించి పోషించాడే, సముద్రములో నుండి పూరేళ్ళను బయటికి తీసుకొచ్చి పోషించాడే, ప్రతి ఆదివారం గుడికొస్తూ మారు మనసు పొందిన నిన్ను దేవుడు పోషించడా? నువ్వంటే యేసయ్యకి పిచ్చి, నువ్వంటే యేసయ్యకి ప్రేమ. నువ్వు కన్నీళ్ళు ఏడటం ప్రభు చూశాడు. నా పిల్లలకి ఎవరు ఆదరవా, నా కుటుంబానికి దిక్కెవరు, మేము అనాదిగా బతుకుతున్నాం అనుకుంటూ దిగులు పడటం ప్రభు చూశాడు. అందుకని యేసయ్య అంటాడు, భయపడబాకండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను. ఒక్కసారి 20వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వాక్యం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించరు గాని, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అది మేలుకే దేవుడు ఉద్దేశించును. తల్ల పైకి ఎత్తండి. ఇక్కడ యేసోబుకి అన్నదమ్ముళ్ళు కీడు చేశారు. మన అందరికి తెలుసు ఎంత కీడు అంటే మామూలు కీడు కాదు. అప్పుడప్పుడు మనకు కూడా కొంతమంది కీడు చేస్తుంటారు. అసలు నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎందరైనా నీకు కీడు చేసినా నీవు వారికి ప్రతి కీడు చేయకూడదు. యేసోబుకి వాళ్ళు కీడు చేస్తే యేసోబు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. మేలు అంటే వారిని, వాళ్ళ పిల్లలని పోషిస్తున్నాడు. ఎవరి మాట చెప్పింది? యేసోబు చెప్పాడు. ఎవరితో? కీడు చేసిన వాళ్ళతో. అందుకనే బైబిల్లో ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 34:14 మనందరికి తెలిసిన మాట. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వాక్యం. కీడు చేయుట మాని మేలు చేయండి, అప్పుడు దేవుడు మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాడు. అన్నా, తల్లపైకి ఒకసారి ఆలోచించు. ప్రభు నమ్ముకున్నా కానించి నువ్వు ఎవరికి కీడు చేయలేదా? నువ్వు ఎవరికి కీడు చేయలేదా? ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ రోజుల్లో చాలామంది, ఎందుకో ప్రభు ఈ రాత్రి మాటలు మీకు చెప్పన్నాడు. భార్యకి కీడు చేసేవాళ్ళు ఉన్నారు, భర్తకి కీడు చేసేవాళ్ళు ఉన్నారు, కడుపులో పుట్టిన పిల్లలకు కీడు చేసేవాళ్ళు ఉన్నారు,
స్నేహితులకి కీడు చేసేవాళ్ళు ఉన్నారు, పక్కింటోళ్ళకి కీడు చేసేవాళ్ళు ఉన్నారు. అందుకనే యేసోబుకి వారు కీడు చేసినా యేసోబు వాళ్ళకి మేలు చేసి వారిని వాళ్ళ పిల్లలని పోషిస్తున్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నిన్ను, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని పోషించాలంటే నువ్వు అందరికీ మేలే చేయాలా. యేసు ప్రభు సశరీరిగా భూలోకంలో జీవిస్తున్నప్పుడు 33.5 సంవత్సరం ఆయన మనిషిగా భూలోకం ఉన్నప్పుడు ఎవరికైనా కీడు చేశాడా? మాట్లాడన్నా, ఎవరికైనా కీడు చేశాడా? ఏ వ్యక్తికైనా. కుష్టి రోగులకి మేలు చేశాడు ఆయన, దెయ్యాలు పట్టిన వాళ్ళకి మేలు చేశాడు ఆయన, సచ్చిన శవాలకి మేలు చేశాడు ఆయన, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, చెవిటోళ్ళకి మేలు చేశాడు ఆయన, వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి మేలు చేశాడు ఆయన. ఆఖరికి సముద్రంలో ఉన్న చేప కడుపులో ఉన్న వాళ్ళకి కూడా మేలే చేశాడు ఆయన. చిన్న వయసులో యవన కాలంలో ఉన్న సేవకుడుగా మీ అందరినీ నా 2 చేతులు జోడించి కోరుకుంటున్నా, కీడు చేయవాకండి. మనం దేవుడి బిడ్డలమే. నా వయసు 34 సంవత్సరాలు. నేను ఎవరికి ఇంతవరకు కీడు చేయలే. అందుకని నా ప్రభువు నన్ను పోషిస్తున్నాడు. నేను ఎవరికి కీడు చేయను. కీడు చేసిన వాళ్ళతో కూడా మాట్లాడతాను. నేను కీడు చేసిన వాళ్ళని కూడా నేను పలకరిస్తాను. నేను గొప్ప చెప్పుకోవట్లా. ఈ రోజుల్లో ప్రపంచం ఎట్టుందంటే ఒకరికి ఒకరు కీడు చేసుకోవటం, స్నేహితులకు కీడు చేయటం, పక్కింటి వాళ్ళకి కీడు చేయటం, అన్నదమ్ములకు కీడు చేయటం. ఈ మాటలు ఏంటంటే చాలామంది సంతోషిస్తున్నారు, చాలామందికి గుండెల్లో రక్తం పరిగెడుతుంది. నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నుంచి కీడు చేయుట మాను. ఏముంది అక్కడ వాక్యం? కీడు చేయుట మాని, కీడు చేయుట మాని మేలు చేయి. ఎందుకంటే నీ ప్రాణప్రియుడైన యేసయ్య నీలాగా భూమి మీద బతుకుతున్నప్పుడు అందరికీ మేలే చేశాడు, కానీ ఏ ఒక్కరు కూడా కీడు చేయలే. చేశాడా? చెప్పమ్మా. యేసు ప్రభువును అమ్మేశాడే, యేసు ప్రభువును పట్టించాడే, వాడి గోడ దేవుడు మేలే చేశాడు. వాడు కాళ్ళు గడిగాడయా, చేతుల్లో చీరలు కొట్టే వాళ్ళకి మేలు చేశాడు ఆయన, డొక్కను బలిపోవటం పొడిచే వాళ్ళకి మేలు చేశాడు ఆయన, తలకి ముళ్ళకిరీటం కొట్టే వాళ్ళకి మేలు చేశాడు ఆయన, కాకరించి మొఖాన్ని ఊసే వాళ్ళకి మేలు చేశాడు. అన్నా, ఒక వ్యక్తిని గురించి నేను ఈ రాత్రి చెప్పట్లా, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు గురించి చెప్తున్నా. దేవుడు అందరికీ మేలే చేశాడు. అందుకని సౌలు అంటాడు దావీదుతో, దావీదా, నేనైతే నీకు కీడు చేశాను, నువ్వైతే నాకు మేలు చేశావు. నాకంటే నువ్వు నీతిపరుడివి, ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావు. ఎవరు చెప్పిన మాట? కీడు చేసిన వ్యక్తి చెప్పిన మాట. కీడు చేసిన వ్యక్తికి అర్థమైపోయింది నేను కీడు చేస్తున్నానన్న సంగతి. ఈ మాటలు వినేటప్పుడు నీకు అర్థమవుతుంది నేను కీడు చేస్తున్న సంగతి. ఈ రాత్రి ఆ కీడు చేయబాక, కీడు చేసిన వారికే మేలు చేయి. అప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లలను 2 దశలోనిక త్వరగా చదవండి, సమయం అయిపోయింది. 3వ అధ్యాయం 13వ వాక్యం. 2 దశలోనిక 3వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. మేలు చేసే విషయంలో రిసుకోబాకండి. ఒకరికి మేలు చేసేటప్పుడు రిసుకోబాకండి. నేను పొగడట్లా. మన మధ్యలో ఉన్న దైవజనులు అనిల్ పాస్టర్ గారు నాకు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం. నన్ను ఆయన వదిలిపెట్టడు, ఆయన నేను వదిలిపెట్టను. ఆయనకు ఒకటే తెలుసు, ఎవరికైనా మేలు చేస్తాడు.
పొగడట్లో నేను మన మధ్యలో ప్రతాప్ అని ఉన్నాడు, నేను పొగడట్లేదమ్మా, నేను పొగిడే పాస్టర్ సందర్భం చెప్తున్నా. ఆయన ఎందరికి మేలు చేశాడు, చర్చీలకి సేవకులకి ఎంత మేలు చేశాడు నా కళ్ళతో నేను చూశాను, విన్నాను. ఇక్కడున్న సేవకులు వాళ్ళ సాక్ష్యాలు వివరిస్తే వాళ్ళు ఎందరికి మేలు చేశారో వాళ్ళు చెప్తే మనం తట్టుకోలేము. ఎందుకంటే మనం మేలు చేసే విషయంలో రిస్కోవద్దు, మేలు చేసే విషయంలో మనం రిస్కోకూడదు, కీడు చేసే విషయంలో మనం దూరంగా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి, మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి కుమారుని ప్రేమించుచు. యోహాను సువార్త 5:29. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును చాలుక. ఇప్పుడు మనం మేలు చేసిన వాళ్ళమే, కీడు చేసిన వాళ్ళమే? మేలు చేసిన వారంట జీవ పునరుద్ధానం అంటే పరలోక రాజ్యం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నన్ని రోజులు అందరికీ నువ్వు మేలే చేయాలా. నువ్వు నరకానికి వెళ్ళాలంటే అందరికి కీడు చేయొచ్చు. ఆ నరకంలో నీ ఆత్మ కాలకూడదని, రాత్రి మగలు గుండెలు బాదుకోకూడదని, ఆ నరకము నుండి దేవుడు నిన్ను తప్పించుటకు ఇదిగో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం పరలోకంలో ఉంటారంట, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. నిండు మనసుతో నా చిన్న వయసులో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మనం ఎవ్వరము కూడా తీర్పు పునరుద్ధానములో నిలబడకుండా ఉందుము గాక. మనమందరము జీవ పునరుద్ధానములోనే ఉందుము గాక. ఆ విధంగా మనము అనేకులకు మేలు చేయుదుము గాక. 1 భేదరకము లేకుండా పోషిస్తాడంట. 2 ఆయన ఎల్లమన్న చోటకి వెళితే పోషిస్తాడంట. 3 మేలు చేస్తే మనల్ని పోషిస్తాడంట. ఇప్పుడు మనం మేలు చేసామా, కీడు చేసామా? ఆయన ఎల్లమన్న చోటకి వెళ్ళామా, మన సొంత ఆలోచనలు బట్టి వెళ్ళామా? ఒకసారి మనం ఈ రాత్రి మనకు మనమే పరీక్షించుకొని పరిశోధించుకొని కన్నీళ్లు కార్చి మనం అందరం అడగాల. ఏమని? అక్క ఈయనక్క ఏమని? ప్రభువా, నిన్ను నీ పిల్లలను పోషిస్తానన్నావు, ఇది మొదలుకొని నన్ను, నా పిల్లలని, నా కుటుంబాన్ని పోషించు. పస్తు పండుకున్నాను, అప్పుల్లో ఉన్నాను, బేదరకంలో ఉన్నాను, కలవరాలు కన్నీళ్ళలో ఉన్నాను, నా ఇంటి పక్క వాళ్ళు బాగున్నారు, నా స్థితి ఇట్టుంది, ఈ రోజు నుంచి నన్ను పోషించు ప్రభువా అని పోషించే దేవుడు వైపు నువ్వు మరలాల.